ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు జీవితంలో ఏ సంవత్సరంలో పైకి వస్తారు, ఏ రంగాల్లో వీళ్ళు స్థిరపడితే అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది, వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అవుతారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. కర్కాటక రాశి సహజ సిద్ధంగా ఈ రాశికి అధిపతి చంద్రుడు అవటం వలన వీరు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వీళ్ళే గుర్తించలేకపోతుంటారు. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు ఇది మనం చేయగలమా, మన వల్ల ఈ పని అవుతుందని వీళ్ళు భయపడుతుంటారు. అంటే వీళ్ళలో ఉన్న టాలెంట్ వీళ్ళే గుర్తించలేకపోతుంటారు. వీళ్ళకి సపోర్ట్గా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కానీ, లేదంటే భర్తకు భార్య కానీ, భార్యకు భర్త కానీ, పేరెంట్స్ కానీ సపోర్ట్గా ఉన్నప్పుడు, అంటే ఏం లేదు, జస్ట్ ఎంకరేజ్ చేయడం, నీ వల్ల ఈ పని అవుతుంది, నువ్వు చేయలేకపోతే మీ వెనకాల మేము ఉన్నాం కదా అని ధైర్యంగా ముందుకి వీళ్ళని పంపించగలిగితే జీవితంలో వీళ్ళు చాలా చాలా వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంటారు. అయితే కొంతమంది పిల్లలకి, అంటే వీళ్ళు కర్కాటక రాశిలోనే పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులనే వీళ్ళని కొంత సందర్భాల్లో భయపెడుతుంటారు. అప్పుడు నాయన జాగ్రత్త, నువ్వు ఈ పని చేయలేవు, ఎందుకు వచ్చిన కార్యక్రమాలు అని భయపెట్టినప్పుడు మాత్రం వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని, అంటే మెయిన్ మనోధైర్యాన్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో ఎందుకు పనికిరానిగా ఏ పని చేత కాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఈ కర్కాటక రాశిలో ఉంటారు. అందుకనే ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన పిల్లలు ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కంపల్సరీగా వీళ్ళకి శ్రద్ధ పెడుతూ ప్రతి విషయాన్ని కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ జీవితంలో ముందుకు పంపించే మార్గాన్ని చేయాలి తప్ప ఏ విధంగా కూడా డిస్కరేజ్ చేయకుండా, చిన్నబొచ్చకుండా జీవిని ముందుకు తీసుకెళ్తే కంపల్సరీగా వీళ్ళ జీవితంలో పైకి వస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి అవకాశాలు కూడా ముఖ్యంగా అమ్మాయిలకి మాత్రం చాలా ఎర్లీ సెటిల్మెంట్ వస్తుంది. 22 లేదా 24వ సంవత్సరానికే సాధారణంగా విద్య పూర్తి చేయడం, మరి ఇప్పుడైతే ఉద్యోగం రావడం, వివాహం కూడా ఇంచుమించుగా 24వ సంవత్సరం లోపులోనే ఎక్కువగా జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు 24 లోపులో అయినప్పుడు మాత్రమే ఆ వివాహం సక్సెస్ అవుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం 24 దాటి 28 అలాగొచ్చిందంటే మాత్రం కొద్దిగా వివాహ జీవితంలో కంపల్సరీగా చికాకులు, ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది అమ్మాయిల విషయంలో. అబ్బాయిలకి చాలా వరకు ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి వివాహం కొంత ఆలస్యం అవుతుంటుంది. దానికి కారణం కూడా వీళ్ళు అభద్రతాభావం. మనం పెళ్ళైతే భార్యని పోషించగలమా, లేదంటే ఈ ఉద్యోగం మనకి ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ ఉద్యోగం పోతే మన పరిస్థితి, ఇలా నెగిటివ్ ఆలోచనలతో వీళ్ళు అభివృద్ధిని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 1 పునర్వసు, 2 పుష్యమి, 3 ఆశ్లేష. అంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు అంటే ఒకే పాదం ఉన్నప్పుడు కూడా ఇది ఏంటంటే ఈ నక్షత్రానికి జన్మించిన వాళ్ళు అనుకున్న పని లేదా అనుకున్న ప్రయత్నం అది సక్సెస్ అయ్యేదాకా కూడా చేస్తూనే ఉంటారు. అయితే వీళ్ళు అనుకున్న గోల్ని, లక్ష్యాన్ని కంపల్సరీగా చేస్తారు. అయితే అభివృద్ధి అక్కడితో ఆగిపోకుండా మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే వచ్చిన నష్టం, చిక్కులు ఏంటంటే ఈ నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ నుంచి సరైన సపోర్టు లభించడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో కారణం అవ్వచ్చు, కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందుకని వీళ్ళ కాళ్ళ మీద నిలబడిన తర్వాత మాత్రమే వీళ్ళ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి 24వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి చాలా అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. ఇంకా 31, 32 దాటిన తర్వాత చాలా హై లెవెల్లో వీళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. జీవితంలో జరిగిపోయినటువంటి సంఘటనలు కానీ, జరిగిపోయినటువంటి బాధలను కానీ, జరిగిపోయిన కష్టాలను కానీ అనుభవంగా తీసుకొని అవి మళ్ళీ జరగకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సంపాదించిన ధనాన్ని కూడా చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. తొందరగా ఎవరిని నమ్మరు. ఏదంటే ఎవరో ఇది చెప్పినా కూడా దాన్ని 1, 2 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు కరెక్టు అన్న తర్వాత మాత్రమే
నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ కర్కాటక రాశిలో ఈ పునర్వసు 4వ పాదంలో జన్మించిన వాళ్ళు జీవితంలో కంపల్సరీ అభివృద్ధి వస్తుంది. అయితే ఇతరుల సహకారం లేకుండా ఇండివిజువల్గానే వీళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులు, వీళ్ళు పుష్యమి నక్షత్ర జాతకులు అంటే వీళ్ళు మహా మేధావులు అన్నమాట. అంటే వీళ్ళు మంచి సలహాలు అందరికీ ఇవ్వగలరు. ఒక కింగ్ని తయారు చేయాలన్నా, ఒక రాజ్యాన్ని నిర్మించాలన్నా, లేదంటే ఒక మంచి సైంటిస్ట్నో లేదంటే మంచి డాక్టర్నో తయారు చేయాలన్నా కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ కృషి అపారంగా ఉంటుంది. అయితే వీళ్ళ తెలివితేటలు ఇతరుల కన్నా బాగా ఇతరులకు ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. అంటే వీళ్ళు ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థను చాలా టాప్లో తీసుకెళ్తారు. ఏ విద్యా సంస్థలో ఉంటే ఆ విద్యా సంస్థ చాలా అనుకూలంగా ఉంటుంది. 26వ సంవత్సరంలో వీళ్ళ యొక్క లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పుష్యమి నక్షత్రానికి శని మహాదశతో వీళ్ళ లైఫ్ ప్రారంభమవుతుంది. శని ఈ నక్షత్రానికి గురువు అధిదేవతగా ఉండడం వల్ల శని సంఖ్య 8 అవ్వడం వల్ల 26వ సంవత్సరానికి కంప్లీట్గా వీళ్ళు సెటిల్మెంట్ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు పుట్టినప్పుడు మాత్రం శని మహాదశతో వీళ్ళ లైఫ్ ప్రారంభమవుతుంది. కొంతమందికి 19 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 7-8 సంవత్సరాలు వాళ్ళని పుట్టిన నక్షత్ర పాదాన్ని బట్టి ఉంటుంది. ఇమీడియట్గా మరి శని మహాదశ అయిపోయినంటే ఈ బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా జీవితంలో విద్య ఎండింగ్ అవుతూ జీవితాన్ని ప్రారంభించే టైంలో ఈ బుధ మహాదశ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో బుధుడు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతిగా, చంద్రుడికి కావలసినటువంటి గ్రహం కాబట్టి ఈ బుధ మహాదశలో వీళ్ళ తెలివితేటలు బాగా షార్ప్గా వచ్చి చాలా తొందరగా లైఫ్ సెటిల్మెంట్ నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో కొత్త విషయాల్ని అమలు చేస్తూ జీవితంలో చాలా చక్కగా వెళ్తారు. 35 ఇయర్స్ నాటికి చాలా సెటిల్మెంట్, అటు సంతానం, పెళ్ళి, పిల్లలతో మొత్తం 35 సంవత్సరానికి కంప్లీట్ సెటిల్మెంట్ అవుతారు. అక్కడ నుంచి వీళ్ళ జీవితం గోల్ అంతా కూడా మనీ ఎర్నింగ్, లైఫ్ డెవలప్మెంట్ మీదే పెడతా ఉంటారు. ఇంతే ఒకటి 2 రకాలు అన్నమాట. ఒకటి 26లో స్టార్టింగ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, 35 తర్వాత కంప్లీట్ సెటిల్మెంట్ వస్తుంది. ఇక 35 తర్వాత కంప్లీట్ వీళ్ళు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు. కావాల్సిన వాళ్ళకి సహకారం చేస్తూ ఉంటారు, జీవితంలో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా వీళ్ళ పిల్లల్ని బాగా అనుకూలంగా చూసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులన్నా కూడా చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. చాలా అనుకూలమైనటువంటి డెవలప్మెంట్ స్టార్ ఇది. దాని తర్వాత పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రం. వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకి వాళ్ళే గొప్పగా అనుకుంటూ ఏ విషయాన్నైనా ఈజీగా మనం సాధించగలమని పట్టుదలతో ఉంటారు. ఈ నక్షత్రానికి మరి బుధుడు ఆధిపత్యంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే సర్పదేవతలు వీళ్ళకి అధిదేవతలు అవ్వటం వల్ల ఎదుటివాడు గొప్పగా ఉన్నాడంటే వాడికన్నా మనం ఖచ్చితంగా గొప్పగా ఉండాలి. ఎదుటివాడికి 99 మార్కులు వచ్చాయంటే మనకు 100 మార్కులు కంపల్సరీగా రావాలి. ఏదైనా ఎదుటివాడు సాధించిన దానికన్నా మనం ఎక్కువ సాధించే దాకా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఎదుటివాడిని అభివృద్ధి చూసి వారలేకపోవడం వీళ్ళకి ప్లస్ అవుతూ ఉంటుంది. ఎదుటివాడు ధనం సంపాదించాడు, మనం వారలేకపోతున్నాం, బట్ ఎప్పుడూ దానికన్నా అధికంగా సంపాదించి మన జీవితంలో పైకి రావాలి అన్న మోటోతో ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉంటారు. అంటే ఎదుటివాడు పోటీదారుడు అవ్వచ్చు, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, ఎంత డెవలప్మెంట్ అవుతో వాడికన్నా ఎక్కువ డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. నిరంతరం పోటీలోనే ఉంటారు. చిన్న మాట కూడా లక్ష్యం సాధించడం. వీళ్ళని ఎవరన్నా కూడా నీ వల్ల ఈ పని ఏమవుద్ది, నువ్వు చేయలేమంటే మాత్రం కంపల్సరీగా ఆ పని సాధించి కంపల్సరీగా చూపిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ నక్షత్ర జాతకులు 23వ సంవత్సరంలో ఒక అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు. 32వ సంవత్సరానికి కంప్లీట్గా సెటిల్ అవుతూ ఉంటారు. 32 తర్వాత వీళ్ళు విద్యా విషయాల్లో అన్ని రంగాల్లో కూడా డెవలప్ అయ్యి కొన్ని సందర్భాలు వీళ్ళు 2-3 రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒక ఎదుటివాడు ఏ రంగంలో ఉన్నా వీళ్ళు ఆ రంగాన్ని నేర్చుకుని ఆ విధంగా డెవలప్మెంట్ అవుతుంటారు. అయితే కొంతమంది ఏంటంటే ఎక్కువ రంగాల్లో వీళ్ళ యొక్క ప్రతిభని డివైడ్ చేయడం వల్ల దేంట్లో కూడా కొంతమంది సక్సెస్ కాలేకపోతుంటారు. అయితే ఇక్కడ ఈ విషయంలో కర్కాటక రాశి వారికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళు కానీ జీవిత భాగస్వామి అయితే భార్య అయితే భర్త కానీ ఎప్పుడు కూడా నిరంతరం ప్రోత్సహించడం మంచిది. ఎప్పుడూ వీళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. అయితే వీళ్ళకి ప్రతిదీ కూడా వీక్నెస్ ఏంటంటే ఏదైనా చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి లొంగారనుకంటే మొగమాటం వల్ల ఏ కారణం వల్ల సరే, ముఖ్యంగా డ్రింకింగ్ అలాంటి వాటికి అలవాటు పడ్డారో జీవితం మాత్రం కంపల్సరీగా సర్వనాశనం అయిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. స్త్రీలకి పర్వాలేదు కానీ ముఖ్యంగా ఇది మగవాళ్ళ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఇలా డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం లోన్ కాకూడదు. ఎక్కువగా వీళ్ళకి లివర్ సంబంధించిన ప్రాబ్లం చిన్న వయసులో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ హెల్త్ కూడా మిగతా వాళ్ళకి అంత బలమైన హెల్త్ కాదు, కొద్దిగా డెలికేట్ హెల్త్గా కలిగి ఉంటారు. కాబట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ రోగాలకి అంటే కంపల్సరీగా వీళ్ళు గురి అవుతూ ఉంటారు.
చివరి జీవితంలో కంపల్సరీగా హెల్త్ పరమైన చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని వీళ్ళు బాల్యం నుంచి కూడా ఆహార విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే వీళ్ళు ఎక్కువగా హోటల్ ఇండస్ట్రీలోను, కెమికల్ ఇండస్ట్రీలోను, వైద్య రంగాల్లోనూ, అలాగే ఆతిథ్యాన్ని ఇచ్చే పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఇలాంటి వాటిలో చాలా సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళ మైనస్ ఏంటంటే ఇతరులు తొందరగా నమ్మి మోసపోతూ ఉంటారు, ప్రేమాభిమానులు లొంగిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు లొంగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎద్దవాళ్ళు మీరు మిమ్మల్ని భయపెట్టినా కూడా మీరు భయపడకుండా మనం సాధించగలమనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ కర్కాటక రాశి వారు తొందరగానే 2 సార్లు వీళ్ళకి సెటిల్మెంట్ డెవలప్మెంట్ వస్తుంది. ఒకటి ప్రారంభ ఏజ్ 20+లోను, ఇంకోటి 30+లోనూ వస్తుంది. దాని తర్వాత ఇంక లైఫ్ మనం చూడక్కర్లేదు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది, లేదా ప్రమాదం జరుగుద్ది, లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.